డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ సెషన్ 2కి సంబంధించి అయిపోయినాము. ఎగ్జామినేషను 8వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అయిపోయింది. మరి మొత్తం 9 సెషన్లు అయితే జరిగినాయి. 2వ తారీఖు 4, 5, 6 ఫుల్ 4 రోజులు 8 ప్లస్ లాస్ట్ 8వ తారీఖు ఒక సెషన్ జరిగింది. మొత్తం 9 సెషన్లో 9 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈసారి ఏంటంటే అన్ని సెషన్లు మోడరేట్గానే వచ్చినాయి. అన్ని సెషన్లు మోడరేట్గా రావటం జరిగింది. ఈసారి ఎక్స్పెక్టెడ్ మరి కట్ ఆఫ్ కూడా చాలా పెరిగే అవకాశం ఉందమ్మా. కట్ ఆఫ్ కూడా పెరిగేది. అందరు బాగా పరిగెత్తారు అనుకోండి, మరి రన్నింగ్ రేసులో మరి కట్ ఆఫ్లు పెరుగుతాయి కదా. అందరూ పరిగెత్తకుండా సపోజ్ ఒక స్టూడెంట్ 300 మార్కులు 200 మార్కులు బాగా పరిగెత్తారు అనుకో, కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. మరి చూద్దాం ఎలా రాశారు స్టూడెంట్స్. మరి త్వరలో దీని రిజల్ట్స్ డేట్ కూడా వచ్చేసినాయి. రిజల్ట్స్ డేటు మనకి 20th అని అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు అయితే అప్డేట్ ఇవ్వటం అయితే అది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. జేఈ మీన్స్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్. మరి వాళ్ళకు సంబంధించిన రిజల్ట్స్ డేట్ కూడా వాళ్ళు ఇచ్చారు. తర్వాత ప్రొవిజనల్ రెస్పాన్స్ ఆన్సర్కి కూడా డేట్స్ కూడా ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. వీళ్ళు ప్రెస్ రిలీజ్ నోట్ చేయటం జరిగింది. 2వ తారీఖు అయిపోయింది. 4, 5, 6వ తారీఖు, 7వ తారీఖు బీఆర్కు, 8వ తారీఖు కండక్ట్ చేశారు సిబిటి మోడ్. మొత్తము ఈ సెషన్లో మొత్తము 11,23,000 మంది రాశారమ్మ. కొంతమంది డ్రాప్ అయి ఉంటారు. ఎందుకంటే మనకి 20వ తారీఖున మనకి అది ఇస్తారు కదా, మొత్తము ఎంత యూనిక్ స్టూడెంట్స్ ఎంతమంది రాశారు అనేది ఇస్తారు. 11,23,000 మంది అయితే ఎగ్జామినేషను రాశారు. 304 సిటీస్లో అక్రాస్ ఇండియా, 14 సిటీ సెంటర్స్ అబ్రాడ్లో రాయటం అయితే జరిగింది. ఇక చూసినట్టయితే బీఆర్కు 54,953 స్టూడెంట్స్ రిజిస్టర్డ్, 270 ఇంటర్నల్, 73% అటెండెన్స్ అయితే ఉంది. మరి స్టూడెంట్స్ ఇది ఇక్కడ చూడండి. ఇన్ ద వ్యూ ఆఫ్ ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఎన్డీ అండర్టేక్స్ సెవరల్ ప్రొయాక్టివ్ మెజర్స్. ఇక్కడ చూసినట్టయితే పవర్ మెజర్స్ కూడా ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్, క్యాండిడేట్ అఫెక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సర్టన్ మిడిల్ ఈస్ట్ రీజియన్స్ ఫర్ ఫెసిలిటేట్ త్రూ రీషెడ్యూల్ రీలొకేషన్. అక్కడ యుద్ధం జరుగుతుంది కదా మిడిల్ ఈస్ట్లో, ఫ్రమ్ ఇండియన్ మిషన్స్ అబ్రాడ్. తర్వాత రైదర్ సెంటర్ రీషెడ్యూలింగ్ డ్యూ టు పవర్ డిసెప్షన్. 5th కొన్ని కేర్ అయితే తీసుకుంటాం జరిగింది. మణిపూర్ సిట్యుయేషను, తర్వాత కోఆర్డినేషన్ విత్ సిబిఎస్ఈ. ఎన్టీఏ ఇష్యూడ్ నో ఓవర్లాప్ బిట్వీన్ జేఈ మెయిన్ అండ్ క్లాస్ 12th బోర్డ్ ఎగ్జామినేషన్. ఇవన్నీ తీసుకున్నారంటే కొంచెం అప్కమింగ్ యాక్టివిటీస్. ఇక యాక్టివిటీస్ చూస్తే మీకు రిలీజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ 9వ తారీఖు రిలీజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. రిలీజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. క్వశ్చన్ పేపర్ని ముందుగా వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. 9ని రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్ 11వ తారీఖు వచ్చేస్తుంది. మీకు ఎన్ని రాశారు మీ యొక్క మరి రిలీజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏమో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేస్తారమ్మా. అది మీకు సంబంధించింది. ఇది పబ్లిక్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ పబ్లిక్ రిలీజ్ చేస్తారు. తర్వాత ప్రొవిజనల్ ఆన్సర్కి అండ్ రెస్పాన్స్ షీటు, మీరు రాసిన ఎగ్జామ్ షీటు, ఎగ్జామ్ పేపరు అండ్ రెస్పాన్స్ షీట్ వచ్చి మనకి 11వ తారీఖున రావటం అయితే జరుగుతుంది. రిజల్ట్స్ అయితే 20వ తారీఖు, మన ఏప్రిల్ 20వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి కాదు, మ్యాండేటరీగా వచ్చేస్తున్నాయి అంతే. వస్తాయా లేదా అనేది కాదు. 20వ తారీఖుని మీకు 4 గంటలు 4:30 ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. మనము 20వ తారీఖు కూడా మనం లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేద్దాం. స్టూడెంట్స్ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఎన్ఐటీలో వస్తాయి సీట్లు, ఏ IIITలో వస్తాయి, ఏ GFTలో వస్తాయి అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మరి లైవ్ సెషన్లో కూడా పాల్గొనండి. మనం 20th మరి స్టూడెంట్స్ అందరు డౌట్స్ క్లారిఫై చేయటం అయితే జరుగుతుంది. ఇక మెంటర్షిప్కి సంబంధించి స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు. వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ మనం 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. జోసా ప్లస్ ఈశాబ్. మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ గైడెన్స్ 3,000. తర్వాత జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000 రూపాయలు. ఓన్లీ ఎఫ్సెట్ 2,000 రూపీస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ ఇది, మన వాట్సాప్ నెంబర్ నోట్ డౌన్ చేసుకుని మనము ఈ లోపే మీరు మెంటర్షిప్ తీసుకోండి. ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో ఈరోజు మెంటర్షిప్ తీసుకున్నారనుకోండి, ఇంకేమైనా డౌట్ చూసి అడగచ్చు. నేను ఆ రోజే రిజల్ట్స్ వచ్చిన రోజే మెంటర్షిప్ తీసుకుని, అది మీ ఇంట్రెస్ట్. ఎందుకంటే కొంతమందికి జనవరి స్కోర్ ఆల్రెడీ వచ్చింది, కొంతమంది 97, 98 వచ్చింది. ఇక దానికంటే ఎక్కువ వస్తుంది, డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. మెంటర్షిప్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నుంచే డౌట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషను, ఏ విధంగా మరి జోసా కౌన్సిలింగ్ అలా మీతో చిట్ చాట్ చేయడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ కొంచెం షేర్ చేస్తాం మీకు.
మరి ఫోన్ కాల్లో షేర్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. మరి మనకి 20వ తారీఖు అయితే రిజల్ట్స్ వచ్చేస్తాయి, అందరూ కూడా రెడీగా ఉండండి. మరి ఇక్కడ చూసినట్టయితే మనకు అన్ని ఐఐటీల డేటా కానీ ఎన్ఐటీల డేటా కానీ మొత్తం IIIT డేటా కానీ మీకోసం సిద్ధంగా ఉందన్నమాట. మనము 2వ తారీఖు నుంచి జూను మరి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీరు మెంటర్షిప్ తీసుకున్నారనుకోండి, ఈలోపు నేను లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఒక లిస్ట్ ఇంటర్నల్గా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు కూడా హోంవర్క్ చేసుకున్నారనుకోండి, బై దట్ టైము మీకు ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్లో మనం ఆప్షన్స్ పెట్టేది ఒకసారి, జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ 1 టైం పెడతాం. కానీ రౌండ్ 1, రౌండ్ 2 మొత్తము 6 రౌండ్లు ఉంటాయి. ఈ 6 రౌండ్ల్లో ఆప్షన్స్ ఇవే ఉంటాయి. ఈ ఆప్షన్స్ మార్చే ప్రసక్తే ఉండదు, వాళ్ళు అలో చేయరిక. అందుకని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి? ఒక 50 పెట్టుకోవాలా, 100 పెట్టుకోవాలా, 150 పెట్టుకోవాలా, 200 పెట్టుకోవాలా? సరే 99 వచ్చిన వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి, 98 వచ్చిన వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి, 97 వచ్చిన వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి, 90 వచ్చిన వాళ్ళు, అదేవిధంగా సపోజ్ SC ST పిల్లలు 80 వచ్చిన వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి, 75 వచ్చిన వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మరి మీకు ఒక అవగాహన రావాలంటే మెంటర్షిప్ తీసుకోండి. మరి డీటెయిల్స్ డేటా కూడా ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. మరి పేరెంట్స్ అనేవాళ్ళు సిద్ధంగా ఉండండి. పేరెంట్స్ అనేవాళ్ళు ఒక మెచ్యూర్ లెవెల్లో మనకి ఏ ర్యాంక్కి ఎక్కడ వస్తుంది, ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉన్నది ఒక మరి అప్రోచ్ అవ్వండి. మనం మొత్తం గైడెన్స్ మీకు ఇప్పుడు ఈ డేటా చూపిస్తున్నాను. దీన్ని నేను PDF రూపంలో SC స్టూడెంట్స్కి SCగా పంపిస్తాను, ST స్టూడెంట్స్కి పంపిస్తాను, OBC NCL వాళ్ళకి పంపిస్తాను, EWSకు సపరేట్గా దీన్ని సెగ్రిగేట్ చేసి PDF రూపంలో ఏ బ్రాంచ్ కావాలి, మీకు కావాల్సిన బ్రాంచ్ ఏదు, CSE కావాలా, ECనా, మెకానికల్, మీ కోరిక ఏ విధంగా ఉంటుందో మీ కోరిక ప్రకారం నేను పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మెంటర్షిప్ చేయాలంటే మీ మాట, ఇప్పుడు నా మాట వినాలా, మీ మాట నేను కూడా వినాలి. ఇద్దరు మాటలు మనము ఒక అండర్స్టాండింగ్ రావాలా మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇది స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మరి స్టూడెంట్స్కి త్వరలో మరి 20వ తారీఖున రిజల్ట్స్ వచ్చేస్తాయి. దానికి మానసికంగా మెంటల్గా మరి కొంతమందికి స్టూడెంట్స్కి రావు, వాళ్ళకి సపరేట్ వీడియో చేశాను. మరి ఎంసెట్కి వెళతారా ఏందనేది వీడియో కూడా చేయడం జరిగింది, అది కూడా చూడండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.